బ్యాక్ టు న్యూస్. ఏపీ ఏజెన్సీలో మరో ఎన్కౌంటర్ జరిగింది. ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో 7 మావోయిస్టులు హతమయ్యారు. ఎన్కౌంటర్లో కీలక నేతలు మృతి చెందారు. నిన్న హిడ్మా హతమవగా ఇవాళ దేవ్జీ, ఆజాద్ ఎన్కౌంటర్లో మృతి చెందారు. వారితో పాటు ఐఈడీ నిపుణుడు టెక్ శంకర్ కూడా ఎన్కౌంటర్లో హతమయ్యాడు. ఏపీ ఏజెన్సీలో మరో ఎన్కౌంటర్ జరిగింది. ఉదయం జరిగిన ఎదురు కాల్పుల్లో 7 మావోయిస్టులు హతమయ్యారు. ఎన్కౌంటర్లో కీలక నేతలు మృతి చెందారు. నిన్న హిడ్మా హతమవ్వగా ఇవాళ దేవ్జీ, ఆజాద్ ఎన్కౌంటర్లో మృతి చెందినట్టుగా తెలుస్తోంది. వారితో పాటుగా ఐఈడీ నిపుణుడు టెక్ శంకర్ కూడా ఎన్కౌంటర్లో హతమయ్యాడు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. మాధవి, అల్లూరు సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి పరిసర ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో 7 మృతి చెందినట్లు తెలుస్తుంది. ఆ 7లో మొట్టూరి జగ్గారావు అంటే టెక్ జగదీష్ శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన వారుగా తెలుస్తుంది. అదేవిధంగా సీత అలియాస్ జ్యోతి, వీళ్ళిద్దరు పేర్లు అయితే మాత్రం అధికారికంగా వీళ్ళు చనిపోయినట్లయితే మాత్రం తెలుస్తుంది. మరొక 5 దళ సభ్యులు కూడా ఉన్నట్లు కూడా మనకి సమాచారం అయితే మాత్రం తెలుస్తుంది. దీనికి సంబంధించి మనం చూసుకుంటే కనుక ఈ చనిపోయిన 7లో 4 ఆడవాళ్ళు, 3 మగవాళ్ళు కూడా ఉన్నట్లయితే మాత్రం కొంత మేరకు సమాచారం అయితే మాత్రం తెలుస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఈరోజు తెల్లవారుజామున మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జిఎం వలస పరిసర ప్రాంతంలో అటవీ ప్రాంతం మధ్యలో ఎదురు కాల్పులు అయితే మాత్రం జరిగినట్టు ఇటు పోలీసుల మధ్య మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగిన నేపథ్యంలో 7 మావోయిస్టులు అయితే మాత్రం మృతి చెందినట్లు కూడా సమాచారం అయితే మాత్రం తెలుస్తుంది. ఇప్పటి వరకు కూడా ఎవరు చనిపోయారు, అందులో ఎవరెవరు ఉన్నారనే అంశంపై ఇప్పటి వరకు కూడా అధికారికంగా పోలీసులు అయితే మాత్రం ఏ విషయాన్ని కూడా ధృవీకరించలేదు. అయితే దీనికి సంబంధించి అంటే మొట్టూరి జగ్గారావు అలియాస్ టెక్ జగదీష్ అనే అతను శ్రీకాకుళం ప్రాంతానికి చెందినవాడు. ఈయన కేంద్ర సభ్యునిగా కూడా కొన్ని వ్యవహారాల్లో కూడా ఉన్నట్లయితే మాత్రం తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో సీత అలియాస్ జ్యోతి, వీళ్ళిద్దరు పేర్లు కూడా అయితే మాత్రం బయటకు రావడం జరిగింది. మిగిలిన 5 సభ్యులు ఎవరు, ఈ 5లో కూడా కీలక నేతలు కూడా ఉన్నట్లయితే మాత్రం కొంత అనుమానం అయితే మాత్రం వ్యక్తం అవుతుంది. అందులో తిరుపతి కూడా అలియాస్ దేవ్జీ కూడా ఉన్నట్లు కొంత తెలుస్తుంది. దాంతోపాటు ఆజాద్ కూడా ఉన్నట్లు కూడా మనకు కొంత సమాచారం అయితే తెలుస్తుంది. అదైతే వాళ్ళు ఉన్నారా లేరే అనే అంశం అయితే మాత్రం ఇప్పటి వరకు కూడా ఇంకా క్లారిటీ అయితే లేదు. కొద్దిసేపట్లో అధికారికంగా కూడా ధృవీకరించే అవకాశం కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి మనం చూసుకుంటే కనుక ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా హై అలర్ట్ అయితే మాత్రం ప్రకటించారు. ఏఓబి ఇక్కడ ఆంధ్ర, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ బోర్డర్ అయితే మాత్రం పూర్తి స్థాయిలో పోలీసుల ఆధీనంలోకి అయితే తీసుకున్నారు. ఎక్కడికక్కడే కూంబింగ్ కూడా నిర్వహిస్తున్నారు. ఇప్పటికీ కూడా అంటే నిన్న జరిగిన ఎన్కౌంటర్ కావచ్చు, ఆ ఎన్కౌంటర్లో మావోయిస్టుల కీలక నేత హెడ్మాతో పాటు అతని భార్య కూడా చనిపోయింది. వాళ్ళతో పాటు మరో 4 సభ్యులు దళ సభ్యులు కూడా ఉన్నారు. ఇలా 6, ఈరోజు 7 మొత్తంగా చూసుకుంటే కనుక 13 మంది మావోయిస్టులు అయితే మాత్రం చనిపోయారు. ఈ 13 మంది మావోయిస్టులో ఇప్పటి వరకు చూసుకుంటే కనుక హెడ్మాతో పాటు మనం టెక్ జగదీష్ కూడా ఉన్నారు. వీళ్ళిద్దరితో పాటు ఇంకా ఎవరు ఉన్నారు అనే అంశం అయితే మాత్రం తెలియాల్సి ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. మాధవి, ఏదేమైనప్పటికీ కూడా మావోయిస్టులపై మాత్రం పోలీసులు ఉక్కుపాదం నడుపుతున్నారని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో అంటే ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా ఏఓబి ఆంధ్ర, ఒరిస్సా బోర్డర్కి సంబంధించి ఇటు ఛత్తీస్గఢ్ ప్రాంతం నుంచి అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్లో కొంతమంది మావోయిస్టులు అయితే మాత్రం వచ్చినట్లు తెలుస్తుంది. అయితే ఇదే నేపథ్యంలో కనుక చూసుకుంటే కనుక నిన్న జరిగిన రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో జరిగిన తనిఖీల్లో చూసుకుంటే కనుక ఇప్పటి వరకు కూడా 50 మంది మావోయిస్టులు అయితే మాత్రం పోలీసులు అదుపులోకి కూడా తీసుకున్నారు. దానికి వాళ్ళకి సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలు కూడా పోలీసులు అధికారికంగా కూడా ధృవీకరించిన పరిస్థితి కూడా నెలకొంది. అయితే ఇటు విజయవాడ, ఏలూరు, కోనసీమ, కాకినాడ పరిసర ప్రాంతంలో ఈ మావోయిస్టులందరినీ కూడా పోలీసులు అయితే అదుపులోకి అయితే మాత్రం తీసుకున్నారు. అయితే నిన్న జరిగిన ఎన్కౌంటర్ కావచ్చు, లేకపోతే ఈ రోజు జరిగిన ఎన్కౌంటర్ కావచ్చు, ఈ 2 ఎన్కౌంటర్లు కూడా పక్కా సమాచారంతో వాళ్ళకు వచ్చిన సమాచారం మేరకు మావోయిస్టుల మీద అయితే మాత్రం పోలీసులు దాడి అయితే చేశారు. దాడి చేసిన క్రమంలో ఇటు మావోయిస్టులు కూడా కాల్పులు జరిపిన నేపథ్యంలో ఇటు నిన్నైతే మాత్రం 6 మావోయిస్టులు అయితే మాత్రం మృతి చెందారు. ఈరోజు 7 మావోయిస్టులు, మొత్తంగా 13 మంది మావోయిస్టులు అయితే మాత్రం మృతి చెందడంతో
పూర్తి స్థాయిలో మావోయిస్టులకు సంబంధించి అయితే మాత్రం వాళ్ళ ఉనికి కూడా ప్రమాదకరంగా మారే పరిస్థితి. అంటే ఈ స్థాయిలో ఎన్కౌంటర్ అయితే మాత్రం జరగడం, ఇంతమంది మావోయిస్టులు కూడా మృతి చెందడం, ఇది చాలా చాలా ప్రప్రదంగా చూసుకుంటే కనుక చాలా ముఖ్యమైన అంశంగా అయితే మాత్రం చెప్తున్నారు. ఇటు పోలీసు ఉన్నతాధికారులు అయితే మాత్రం ఈ క్యూంబింగ్ ఆపరేషన్లో పాల్గొన్న ప్రతి ఒక్క పోలీస్ని కూడా అభినందించే పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. మాధవి, సతీష్, ఇంకా ఎంతమంది ఉండే అవకాశం ఉందని పోలీసులు చెప్తున్నారు? అలాగే ఆపరేషన్ కగార్ ముగిసింది అనుకోవచ్చా? అయితే ప్రస్తుతానికైతే మాత్రం నిన్న ఉదయం నుంచి కూడా అంటే మావోయిస్టుల ఉనికి ఉంది అని వాళ్ళకి సమాచారం వచ్చింది మొదలుకొని కూంబింగ్ ఆపరేషన్ అయితే మాత్రం కొనసాగుతూనే ఉంది. ప్రజెంట్ ఇప్పటికీ కూడా ఇంకా కూంబింగ్ ఆపరేషన్ అయితే మాత్రం కొనసాగుతూనే ఉంది. అయితే ఇంకా ఆపరేషన్ ముగిసిందా లేదనే దాని మీద అయితే మాత్రం క్లారిటీ లేదు, కానీ ఖచ్చితంగా ఆపరేషన్ అయితే మాత్రం సక్సెస్ అయిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మావోయిస్టు అగ్రనేతగా ఉన్నాడు, ముఖ్యమైన వ్యక్తి. హెడ్మా మృతి అనేది చిన్న అంశమైనైతే కాదనే చెప్పాలి. ఎందువల్లంటే కనుక అతను ఒక కీలక నేత. ఎటువంటి ఆపరేషన్ అయినా సరే ఆయన ఒక స్కెచ్ వేసాడంటే పకడ్బందీగా కూడా వేయగల మేధాశక్తి ఉన్న వ్యక్తి. హెడ్మా మృతితోటే మావోయిస్టులో ఒక ప్రకంపనలు అయితే మాత్రం సృష్టించిందని చెప్పవచ్చు. అందులోకి ఇప్పుడు టెక్ జగదీష్ కూడా మృతి చెందినట్లయితే మాత్రం కొంత సమాచారం అయితే మాత్రం తెలుస్తుంది. అయితే మిగిలిన 5 సభ్యుల్లో ఎవరెవరు ఉన్నది అనే అంశం అయితే మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఈ మావోయిస్టుల దగ్గర అంటే లొంగుబాటు చెందిన కొంతమంది అదుపులోకి తీసుకున్న మావోయిస్టుల ద్వారా కొంత సమాచారం అయితే మాత్రం తీసుకున్నారు. ఆ సమాచారం మేరకు ఎక్కడెక్కడ ఇంకా మావోయిస్టులు ఉన్నారనే అంశంపై పూర్తి స్థాయిలో కూంబింగ్ అయితే మాత్రం జరుగుతుంది. ఏజెన్సీ ప్రాంతం అంతా ఇటు మనం చూసుకుంటే కనుక ఇటు ఆంధ్రప్రదేశే కాకుండా ఇటు తెలంగాణ, ఛత్తీస్గఢ్, కర్ణాటక, మహారాష్ట్ర పలు ప్రాంతాల్లో అయితే కూంబింగ్ జరుగుతూనే ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. మాధవి, రైట్, థ్యాంక్ యూ సతీష్. ఆంధ్ర ఒడిశా సరిహద్దులో జరిగిన ఎన్కౌంటర్ లో మావోయిస్టు పార్టీకి చెందిన మరో కీలక నేత హతమయ్యాడు. ఉమ్మడి కరీంనగర్ ప్రస్తుత జగిత్యాల జిల్లా కోరెట్లకు చెందిన తిరుపతి అలియాస్ దేవ్జీ ఎన్కౌంటర్ లో హతమయ్యాడు. 1983లో డిగ్రీ చదువుతున్న సమయంలో రాడికల్ స్టూడెంట్ యూనియన్ లో చేరిన తిరుపతి ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ఉద్యమం బాటపట్టాడు. 1983లో జరిగిన విద్యార్థి గొడవల్లో తిరుపతిపై కేసులు నమోదయ్యాయి. పోలీసులు వేధిస్తున్నారన్న కారణంతో అడవి బాట పట్టారు. దళ సభ్యుడి స్థాయి నుంచి కమాండర్ గా ఎదిగాడు. అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదిగి మావోయిస్టు పార్టీ కేంద్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. నంబాల కేశవరావు మరణం తర్వాత సెంట్రల్ కమిటీ సెక్రటరీ హోదాలోకి వచ్చిన దేవ్జీ కొద్ది రోజుల్లోనే ఎన్కౌంటర్ లో హతమయ్యాడు. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా ఏరియాల్లో తిరుపతిని దేవుగా పిలుస్తారు. మిలిషియా దాడులు జరిపిన నిమిషాల్లో అక్కడి నుంచి తప్పించుకోవడం తిరుపతికి వెన్నతో పెట్టిన విద్య. తిరుపతి సమీపంలోని అలిపిరిలో చంద్రబాబు కాన్వాయ్పై జరిగిన దాడి ఘటనలో నంబాల కేశవరావుతో పాటు తిప్పిరి తిరుపతి పాత్ర ఉన్నట్లుగా ప్రచారం జరిగింది. ఇక 2010లో దంతేవాడ సమీపంలో సిఆర్పీఎఫ్ జవాన్లపై దాడి జరిపి 74 మంది మృతికి కారణమయ్యాడన్న ఆరోపణలు ఉన్నాయి. తిరుపతి తలపై ఎన్ఐఏ ₹1 కోటి రివార్డుంది. అటు మావోయిస్టు పార్టీ రిక్రూట్మెంట్ లో కీలకంగా వ్యవహరించినట్లుగా తెలుస్తుంది. ఇదే ఎన్కౌంటర్ లో ఐఈడీ నిపుణుడు టెక్ శంకర్ మృతి చెందాడు.